థ్యాంక్ యూ. టీచర్స్ అసోసియేషన్ సన్మానం దయచేసి అందరూ తెలుసు కాబట్టి నెక్స్ట్ వాళ్ళు రెడీ ఉండాలి. చాలా అనౌన్స్మెంట్ లేకుండా టీచర్స్ అసోసియేషన్ నెక్స్ట్ ఫ్యాకల్టీ టీచర్స్ సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్. కొంచెం పర్వాలేదు. కెమెరా మళ్ళీ ఇక్కడ తీయాలి. సార్ సార్ ఓకే సార్. వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళకి అడ్డం డిస్ప్లే ప్లేన్ పెట్టమని కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత అకాడమిక్ అసోసియేట్స్. చెప్పండి. వేద్ కుమార్ గారు అల్లనారాయణ గారు సన్మానం. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్చువల్. నెక్స్ట్ జ్వాలా నరసింహారావు గారు. రాలేను. పిల్లలు దయచేసి లేకపోయింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఒక మంచి ఫోటో దిగా నెక్స్ట్ వెంకటయ్య
సెకండ్ చంపుతున్నావా? అన్న 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 కొద్దిగా ఆగన్నా భయ్యా భయ్యా ఇక్కడ ఒక్కడి నువ్వు నిలబెట్టు. నువ్వు నిలబెట్టు. మేడం షాలు తీసి చలో. థ్యాంక్ యూ. బాబు కొంచెం ముందు ఫ్యామిలీ ఫోటో మేడం 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 ఉంచండి మేడం మీరు కొంచెం ప్లీజ్ బాబు బాబు దగ్గర బాబా సార్ స్మైల్ సార్ నెక్స్ట్ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ తరఫున చాలా మంది టీచర్స్ వచ్చున్నారు. వాళ్ళందరూ దయచేసి వేదికపైకి రావాలి. సరే చాలామంది గుసగుసేవాడంటే ఈయన బండ ప్రకాష్ తీసుకొచ్చిన మనిషి, లేదా జయశంకర్ గారు తీసుకొచ్చినటువంటి మనిషి అనేటువంటి మాకు ఇన్నారెడ్డి అని ఉండే ఆయన తీసుకొచ్చిన మనిషి, ఇక్కడ ఎక్కడ గుంటిరాజేందర్ ఉంటాడు వెనకాల అంటే ఒక పీపుల్స్ ఆర్ వాళ్ళు ఇట్లాంటి రకరకాల నాకు అనిపించేది ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళిపోవాలి, నేను నాకు నేనుగా రావాలి కానీ ఎవడో తీసుకొస్తే నేను ఎందుకు రావాలనేటువంటిది ఒక మైండ్లో ఉండేది. అందుకే నేను ప్రతిసారి ప్రకాష్ గారితో చెప్పాలని నేను ఉన్నాను, ఇక్కడ నేను మళ్ళీ వెళ్ళిపోతాను. చివరికి అసలు ఈ ఉద్యోగం వదిలేసి మళ్ళీ జర్నలిజంలో పోదామని కూడా అనుకున్నాను. ఇంకో భరోసా ఏంటంటే నాకు అప్పటికి జేఆర్ఎఫ్ ఉండింది. నేను మా సోషియాలజీ డిపార్ట్మెంట్ గారు మా మిత్రులు కూడా వచ్చారు, ఉన్నారో వెళ్ళిపోయారో తెలియదు, రామ్మోహన్ మిత్రులు అందరూ. నేను మొత్తము ఉస్మానిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్లో మొట్టమొదటి జేఆర్ఎఫ్ క్యాండిడేట్. సో నాకు ధైర్యం ఉండేది, ఎక్కడ పోయినా కూడా 3,000 రూపాయలు వస్తుంది అనేటువంటి ధైర్యం కూడా నాకు ఉండేది. సో ఫైన్, అటువంటి ఒక అభద్రతలాగా వరంగల్లో 2-3 రకాల అభద్రతలు అదొక అభద్రత. ఇందాక ప్రకాశ్ అన్నాడు రోజుకు 3 సార్లు ఎంక్వైరీ చేస్తాడు చుట్టుపక్కల ఎక్కడున్నాడు అనుకోండి. ఎందుకంటే అక్కడ ఏ పోలీసుడు ఎవరిని పట్టుకుపోతారో తెలియని వాతావరణం. చాలామంది ఇట్లాంటివి మాట్లాడిన వాళ్ళందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన టైంలో నేను హైదరాబాద్ నుంచి వరంగల్. సో అటువంటి టైంలో నాకు మళ్ళీ హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మళ్ళీ అంటే నిజంగా కూడా పొగరు లేకపోతే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం అసిస్టెంట్ పిఆర్ వదిలేసి పోయిన 2 ఏళ్ల లోపల మళ్ళీ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు వరంగల్లో కూడా ఆయన చెప్పినటువంటి వారం రోజుల పాటు నన్ను వెళ్ళొద్దనేటువంటి వీడ్కోల సమావేశాలు కాదు, అది ఓదార్పు సమావేశాలు. ప్రకాశే చాలా వాటిని హోస్ట్ చేసిన. ఇవన్నీ జరుగుతున్నటువంటి టైంలో ఫైనల్గా జయశంకర్ గారు పిలిచి నేను రిలీవ్ చేయట్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు అవసరం ఇక్కడ ఆయన